హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. అమ్మ చెప్పిన కథలు. తెలివి మీరిన కోతులు. ఒకప్పుడు ఒక ఆసామి వీధి వీధి తిరిగి టోపీలు అమ్ముకొని జీవించేవాడు. ఒక రోజున మధ్యాహ్నం వరకు టోపీలు అమ్మి భోజనం చేద్దామని ఒక మర్రి చెట్టు నీడలో తన టోపీలు బుట్టను దించుకున్నాడు. భోజనం చేసేందుకు సిద్ధమయ్యేంతలో చెట్టు మీద గల 2 కోతులు రంగురంగుల టోపీలను చూసి కిందకు దిగి 2 టోపీలను తీసుకొని పైకి పోయాయి. అయ్యో నా టోపీలు అంటూ అతడు ఎంత అరిచినా అవి వినిపించుకోలేదు. ఇలా కాదని అతడు ఒక టోపీని తల మీద పెట్టుకొని అటూ ఇటూ ఊగుతూ టోపీని గాలిలోకి విసిరాడు. కోతులు కూడా అతనిలాగే అటూ ఇటూ ఊగి టోపీలను గాల్లోకి విసిరాయి. బతుకు జీవుడా అనుకుంటూ అతడు టోపీలను తీసుకొని వెళ్ళిపోయాడు. కొంతకాలానికి అతడు ముసలివాడైపోయాడు. అతడి కొడుకు టోపీల వ్యాపారాన్ని కొనసాగించాడు. ఒక రోజున సరిగ్గా అతడికి తండ్రికి జరిగినట్టే జరిగింది. చెట్టు కింద టోపీల బుట్టను పెట్టుకొని భోంచేస్తుంటే 2 కోతులు వచ్చి 2 టోపీలను ఎత్తుకుపోయాయి. కానీ అతడికి వెంటనే తండ్రి మాటలు గుర్తొచ్చి అతడిలాగే అటూ ఇటూ ఊగి టోపీని గాలిలోకి విసిరాడు. కానీ కోతులు వాటి దగ్గర టోపీలను విసరలేదు. నువ్విలా ఊగి టోపీని గాలిలోకి విసురుతావని, అయినా సరే టోపీలను విసరొద్దని మా అమ్మ చెప్పిందిగా అన్నాయి. దాంతో ఇంకా చేసేదేమీ లేక అతడు మిగిలిన టోపీలను తీసుకొని వెళ్ళిపోయాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.